ఇందులో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారు నటించిన 10 సినిమాలు: 2025 డిసెంబర్ అఖండ 2, 2025 జనవరి డాకు మహారాజ్, 2023 అక్టోబర్ భగవంత్ కేసరి, 2023 జనవరి వీరసింహారెడ్డి, 2021 డిసెంబర్ అఖండ, 2019 డిసెంబర్ రూలర్, 2019 ఫిబ్రవరి ఎన్టీఆర్ మహానాయకుడు, 2019 జనవరి ఎన్టీఆర్ కథానాయకుడు, 2018 జయసింహ, 2017 సెప్టెంబర్ పైసా వసూల్, 2017 గౌతమిపుత్ర శాతకర్ణి, 2017 పైసా వసూల్, 2016 డిటెక్టివ్, 2015 లయన్, 2014 లెజెండ్, 2012 ఆదినాయకుడు, 2012 ఊకొడతారా ఉలిక్కి పడతారా, 2012 శ్రీమన్నారాయణ, 2011 పరమవీర చక్ర, 2011 శ్రీరామ రాజ్యం, 2010 సింహ, 2009 మిత్రుడు, 2008 ఒక్కమ్మగాడు, 2008 పాండురంగడు, 2007 మహారథి, 2006 వీరభద్ర, 2005 అల్లరి పిడుగు, 2004 లక్ష్మీ నరసింహ, 2004 విజయేంద్రవర్మ, 2003 పల్నాటి బ్రహ్మనాయుడు, 2002 చిన్నకేశవరెడ్డి, 2002 సీమసింహం, 2001 నరసింహనాయుడు, 2001 బలేవాడివోయ్ బాసు, 2000 గొప్పింటి అల్లుడు, 2000 వంశోద్ధారకుడు, 1999 సమరసింహారెడ్డి, 1999 సుల్తాన్, 1999 కృష్ణబాబు, 1998 పవిత్ర ప్రేమ, 1998 యువరత్న రాణా, 1997 పెద్దన్నయ్య, 1997 ముద్దుల మొగుడు, 1997 దేవుడు, 1996 వంశానికొకడు, 1996 శ్రీకృష్ణార్జున విజయం, 1995 మాతో పెట్టుకోకు, 1994లో భైరవ దీపం, గాంధీవం, బొబ్బిలి సింహం టాప్ హీరో, 1993లో నిప్పురవ్వ, బంగారు బుల్లోడు, 1992లో అశ్వమేధం, రౌడీ ఇన్స్పెక్టర్, ధర్మక్షేత్రం, 1991లో ఆదిత్య 369, బ్రహ్మర్షి విశ్వామిత్ర, తల్లి తండ్రులు, 1990లో లారీ డ్రైవర్, ముద్దుల మేనల్లుడు, నారీ నారీ నడుమ మురారి, ప్రాణానికి ప్రాణం, 1989లో బాలగోపాలుడు, అశోక చక్రవర్తి, ముద్దుల మావయ్య, బలే దొంగ, 1988 ఇన్స్పెక్టర్ ప్రతాప్, దొంగరాముడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, భారతంలో బాలచంద్రుడు, రాముడు భీముడు, రక్తాభిషేకం, 1987లో భార్గవరాముడు, సాహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు, రాము, భానుమతి గారి మొగుడు, అల్లరి కృష్ణయ్య, 1986లో నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు, 1985 ఆత్మబలం, బాబాయ్ అబ్బాయి, భార్యాభర్తల బంధం, భలే తమ్ముడు, కత్తుల కొండయ్య, పట్టాభిషేకం, 1984 సాహసమే జీవితం, డిస్కో కింగ్, జననీ జన్మభూమి, మంగమ్మ గారి మనవడు, పల్నాటి పులి, శ్రీ మధ్వీరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర, కథానాయకుడు, 1983 సింహం నవ్వింది, 1982 అనురాగ దేవత, 1981 సినిమా విడుదల కాలేదు, 1980 రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, 1979లో 3 సినిమాలు చేశారు. అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్వీరాట్ పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, 1977లో దానవీర సురకర్ణ, 1975లో అన్నదమ్ముల అనుబంధం, 1975లో వేములవాడ భీమకవి, 1974లో తాతమ్మ కళ, 1974లో రామ్ రహీం,
1974 నుంచి 79 వరకు బాలనటుడుగా చేశాడు. 1980లోనే హీరోగా చేసేయడం మొదలుపెట్టాడు.